చంటి అయితే సింధూర దగ్గరకు వస్తాడు. ఇక సింధూర దగ్గరకు వచ్చి అమ్మాయి గారు అని పిలుస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సింధూర బయటకు వస్తుంది. ఇంతలో ఎదురుగా ఉన్న చాముండి వాళ్ళ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇంతలో చంటి అయితే సింధూర దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి గారు, మన కష్టాలన్నీ తీరిపోయి అమ్మాయి గారు, మీరు ఇంకేం చింతించకండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఏమైంది చంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మాయి గారు, రేపటి నుండి నేను కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నాను అమ్మాయి గారు. ఒక చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఆ వ్యాపారం మరింత పెద్దదవ్వాలని ఇంకా కోరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న కేశవ అలాగే చంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా చంటి అన్న మాటలు అయితే వింటూ ఉంటారు. ఇక చంటి అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి గారు, నేను రేపటి నుండి ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాను. అలా అది పెద్దది అయితే మిమ్మల్ని నేను మహారాణిలా చూసుకుంటాను అమ్మాయి గారు. కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరు ఏమాత్రం కష్టపడకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని నేను చూసుకుంటాను అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సింధూర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి చంటి, నువ్వు వ్యాపారం మొదలు పెడతావా అంటే, అవును అమ్మాయి గారు, నేను వ్యాపారం మొదలుపెట్టి మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటాను అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న సింధూర చాలా సంతోషిస్తుంది. ఇక అక్కడే ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో సింధూర అయితే ఈ మాటని అత్తమ్మ వింటుందో లేదా అని చెప్పి ఇలా పైకి చూస్తుంది. పైకి చూసేసరికి అక్కడ ఉన్న చంచలమ్మ కేశవని చూసి సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక చంటి అన్న మాటలు విని చంచలమ్మ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. వీళ్ళు బాగుపడడమే కదా మనకు కావాలి, వాళ్ళు బాగుండడమే కదా మనకు కావాలి, సరేలే దేవుడు ఏదో ఒకటి చూస్తున్నాడని చెప్పి చంచలమ్మ కూడా అనుకుంటూ ఉంటుంది. అలా చంటి అనేసరికి సింధూర చంచలమ్మ అయితే వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.